ఆఫీసులో నుంచి భరత్ని గెంటేస్తున్న పల్లవిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన రాజేశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక భరత్ని తన దగ్గరికి ఎలాగైనా రప్పించుకోవాలని రాజేశ్వరి అయితే ఇక ఉద్యోగం పేరుతో భరత్ని తన కంపెనీకి రప్పించుకుంటుంది. తన కంపెనీకి రప్పించుకొని జనరల్ మేనేజర్ పోస్ట్ అయితే ఇస్తుంది. దాంతో తనకి ఉద్యోగం రావడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు భరత్. అయితే ఇదే విషయాన్ని ఇంట్లో అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఎక్కడ జాబ్ వచ్చిందని చక్రధర్ అడుగుతూ ఉంటే రాజేశ్వరి మేడం దగ్గర జనరల్ మేనేజర్ పోస్టు అని అంటూ ఉంటాడు. ఏంటి రాజేశ్వరి దగ్గర? అయినా తన దగ్గరికి నువ్వెందుకు జాబ్కు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. చక్రధర్ అయితే ఏమైంది, నువ్వంటే తనకి శత్రువుకి కానీ నేను కాదు కదా, ఆవిడ మంచితనం మానవత్వంతో కలిగింది. అయినా పగలు ప్రతీకారాలు మన స్వంత లైఫ్లో ఉండాలి కానీ ఇలా కంపెనీకి సంబంధించినవి కాదు. మన లైఫ్లో ఎన్ని గొడవలున్నా నేను అవి కంపెనీ దాకా తీసుకురాను. లైఫే, కంపెనీయే అని చెప్పి నాకు జాబ్ ఇచ్చింది. తన ఆస్తులను ఇంకెవ్వరూ కూడా దోచుకోవడానికి వీల్లేదని నన్ను అక్కడ జనరల్ మేనేజర్ని చేసింది అని అంటూ ఉంటాడు భరత్. అయితే ఇక ఆ మాట విని చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక చక్రధర్ షాక్ అయిపోతూ, లేదు రాజేశ్వరి కావాలని నిన్నక్కడికి పిలిచి నీకు జాబ్ లేదని ఇక జాబ్ అయితే ఇచ్చింది, తన వైపుకి తిప్పుకోవాలనుకుంటుంది అని అంటూ ఉంటే ఆవిడ అలాంటిదేమీ కాదు, నీకులాగా మోసం చేసేది కాదు అని అంటూ ఉంటాడు భరత్. అయితే భరత్ నిజమేరా, మీ నాన్న చెప్పింది విను అని అంటూ ఉంటే నాన్న అని నేను అనుకోవడం లేదమ్మా, నీ భర్త కానీ ఇంట్లో ఉంటున్నాడు తప్ప నాన్నగా నేనెప్పుడూ కూడా అనుకోలేదు, అనుకొని కూడా అని భరత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భరత్ లోపలికైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక భరత్తో తన భార్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అసలు ఆ రాజేశ్వరి అత్తయ్య తన ఉద్దేశం ఏంటో మిమ్మల్ని అక్కడ జాయిన్ చేసుకోవడానికి కావాలనే తను మిమ్మల్ని అక్కడికి తీసుకువచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అంటూ ఉంటాడు భరత్. అయితే నువ్వు ఆ చక్రధర్లాగే మాట్లాడుతున్నావేంటి? నాకు ఉద్యోగం వచ్చిందని నేను ఆనందంలో ఉన్నాను, నా మూడుని చెడగొట్టొద్దు అని అంటూ ఉంటాడు భరత్. అయితే మీకు ఉద్యోగం వచ్చిందని ఆనందంలో ఉన్నారు, కానీ ఆ ఉద్యోగం ఇచ్చింది మా అత్తయ్య. ఇప్పుడు మా అత్తయ్య మన మీద ఎంతో కోపంగా ఉంది, మరి అలాంటి దాని దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తానంటారేంటి అని అడుగుతూ ఉంటే, చూడు నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టు విను, నా ఆనందం నీ ఆనందం కాదా అని అడుగుతూ ఉంటాడు. మీ ఆనందం నాకు ఆనందమే కానీ అని అంటూ ఉంటుంది. అప్పుడే కానీ లేదు, ఏమీ లేదు, ఇన్ని రోజులు జాబు లేక ఎంతో కష్టపడ్డాను, ఇప్పుడు నా టాలెంట్కి తగిన ఉద్యోగం దొరికింది, నన్ను ఇలా మనశ్శాంతిగా ఉండనివ్వండి అని భరత్ అయితే అంటూ ఉంటాడు. ఇక భరత్ మాటలు విని చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఇక చక్రధర్ అయితే వెంటనే ఫోన్ చేస్తాడు అవనికి. ఇక అవనికి ఫోన్ చేసి అవని భరత్కి జాబ్ వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని అవని అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది నాన్న, జాబు వచ్చిందంటే ఇన్ని రోజులు వాడు ఎంతో కష్టపడ్డాడు, జాబు గురించి ఎంతో వెతికాడు, ఇప్పుడు వాడి కోరిక తీరింది అని అంటూ ఉంటే జాబుకు వచ్చిందని సంతోషంగానే ఉందమ్మా, కానీ ఆ జాబు ఎవరిచ్చారో తెలుసా అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే ఎవరిచ్చారు నాన్న అని అనగానే ఎవరో కాదు, ఆ జాబ్ ఇచ్చింది రాజేశ్వరి అని అంటూ ఉంటాడు చక్రధర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అవని. అయితే ఏంటి నాన్న మీరు మాట్లాడేది? భరత్ జాబు ఇచ్చింది రాజేశ్వరి పిన్న అని అంటూ ఉంటుంది అవని. అవునవని, రాజేశ్వరి భరత్కి జాబ్ ఇచ్చిందంటే తను భరత్ని తన వైపుకి తిప్పుకోవాలని, పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని తనేదో ప్లాన్ చేస్తుంది, భరత్ని మీనాక్షికి దూరం చేయాలని చూస్తుంది నాకు తెలిసి అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని అవని అయితే అలా ఏం జరగదు నాన్న, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది అవని. లేదమ్మా, కావాలని రాజేశ్వరి జనరల్ మేనేజర్ పోస్ట్ని భరత్కి ఇచ్చింది, తన వైపుకి తిప్పుకొని పూర్తిగా మీనాక్షికి ఎదురు తిరిగేలాగా, మనల్ని అసహించుకునేలాగా భరత్ని మారుస్తుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. అలాంటిదేమీ జరగదు నాన్న, అంత ఈజీగా భరత్ అమ్మకి దూరం కాడు,
ఎందుకంటే కన్న మమకారం కన్నా పెంచిన మమకారమే ఎక్కువ ఉంటుందని చెప్పి విన్నాను. అలాంటిది అమ్మ పొత్తిళ్ళలోనే వాడు పెరిగాడు. ఆ అమ్మ ఇప్పటి వరకు అమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు అమ్మే తన ప్రాణం. అమ్మ కోసమే కదా నువ్వు అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా అమ్మ కోసం నిన్ను అక్కడ ఉండడానికి వాడు ఇష్టపడుతున్నాడు, అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి నువ్వేమీ కంగారు పడకనాన్నా, ఏమీ జరగదు అని అంటూ ఉంటుంది అవని. అయితే నువ్వు అంత ధైర్యంగానే చెప్తున్నావు, కానీ నా మనసు ఏంటో కీడు శంకిస్తుందమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే ఇక చక్రధర్ అన్న మాటలకి అంటూ ఉంటుంది అవని, అలాంటిదేమీ జరగదు నాన్న, నేను మాట ఇస్తున్నాను కదా అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. కానీ అవని మనసులో కూడా ఇక రాజేశ్వరి మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. నా కొడుకుని నా దగ్గరికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తను అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అవనికి కూడా భయమేస్తుంది. నాన్నకి ధైర్యం చెప్పాను, కానీ నాలో ఏదో తెలియని భయం నాకు కూడా వెంటాడుతుంది అని అనుకుంటూ రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది రాజేశ్వర్ని, భరత్కి జాబ్ ఎందుకు ఇచ్చారు పిన్ని అని అడుగుతూ ఉంటే, అదేంటి తమ్ముడికి జాబ్ వచ్చిందని ఆనందపడతావనుకుంటే జాబ్ ఎందుకు ఇచ్చానని చెప్తావేంటి అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే రాజేశ్వరి మాటలకి అంటూ ఉంటుంది అవని. అయితే మీరు కావాలనే భరత్ని మీ వైపుకి తిప్పుకోవాలని, తను వీక్నెస్ పాయింట్ అయిన జాబ్ని ఇచ్చి మీరు మంచివాళ్ళు అనిపించుకొని మా అమ్మకి దూరం చేయాలని చూస్తున్నారా అని అవని అడుగుతూ ఉంటుంది. భలేగా నువ్వు క్యాచ్ చేసావు, నిజమే, నా కొడుకుని నా దారికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి అన్నాను కదా. నా కొడుకు పూర్తిగా నా దగ్గరికి వచ్చేలాగా వాడికి నేను ట్రైనింగ్ ఇస్తాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. పూర్తిగా మీనాక్షిని ఆ చక్రధర్ని వదిలేసి నా కొడుకు నా దగ్గరికి వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని, అది ఎప్పటికీ జరగదు పిన్ని, మీ కొడుకు మీ దగ్గరికి రావాలనుకోవడం అదేమీ స్వార్థమైన కోరిక కాదు, కానీ మీరు రప్పించుకోవాల్సిన విధానం ఇది కాదు, మీరు చెడుగా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది అవని. అయితే చెడుగా నేను ఆలోచించలేదు, మీ నాన్న ఆలోచించాడు, అందుకని అనుభవిస్తున్నాడు. నా కొడుకుని నా దగ్గరికి నేను ఎలాగైనా తీసుకొచ్చుకుంటాను, చెప్తున్నాను కదా అని చెప్పి రాజేశ్వరి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక అవని అయితే ఇప్పుడు రాజేశ్వరి పిన్ని ఇలా మాట్లాడిందని నాన్నకి చెప్తే నాన్న ఇంకా భయం పెట్టుకుంటారు, కానీ భరత్కి చెప్పి చూస్తాను అని భరత్కి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక భరత్ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక భరత్ అవనిని చూసి, అక్క నాకు ఉద్యోగం వచ్చిందక్క అని అంటూ ఉంటాడు. విన్నాన్రా, కానీ నీకు ఉద్యోగం ఇచ్చింది రాజేశ్వరి పిన్ని కదా అని అంటూ ఉంటే, అవునక్క అని అంటూ ఉంటాడు. తను చాలా మంచిది, తను ఏమందో తెలుసా, వ్యక్తిగతంగా మనకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ బిజినెస్ పరంగా నేను అవేమీ పట్టించుకోను. బిజినెస్సే, వ్యక్తిగత జీవితమే. నా భర్త ఆస్తులు నేను కాపాడుకోవాలి, నా భర్త తరపు వాళ్ళు ఈ ఆస్తులని దోచుకోకుండా నేను చూసుకోవాలి అని చెప్పింది అని అంటూ ఉంటాడు భరత్. అయితే రే భరత్, నాన్న తరపు వాళ్ళంటే ఇంకెవర్రా, మనమే కదా, మరి నువ్వెందుకు అలా ఆలోచించడం లేదో అని అడుగుతూ ఉంటే, నేను నాన్న తరపు వాడిని, అదే ఆ చక్రధర్ తరపు వాడిని కాదం అక్క అని అంటూ ఉంటాడు. నువ్వు అక్కడ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదురా అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక భరత్ అయితే, అదేంటక్క, ఇన్ని రోజులు ఉద్యోగం దొరక్క నేను ఎంత ఇబ్బంది పెట్టానో, నా భార్యని మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టానో నీకు తెలీదా అని అంటూ ఉంటాడు. ఉద్యోగం లేక ఎన్ని అవమానాలు భరించానో నీకు బాగా తెలుసు. ఉద్యోగం కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయాయి, కానీ ఇప్పుడు నా టాలెంట్కి నా కష్టానికి తగిన ఉద్యోగం నాకు దొరికింది. మరి ఇదెందుకు నేను వదులుకోవాలి, ఎవరో గురించి నేను నా భవిష్యత్తుని చెడగొట్టుకోవాలా అని అడుగుతూ ఉంటాడు భరత్. అయితే నీ భవిష్యత్తుని చెడగొట్టుకోమని చెప్పడం లేదురా, కానీ ఇప్పుడు రాజేశ్వరి మన మీద ఎంతో కోపంగా ఉంది, అలాంటప్పుడు ఎందుకు నువ్వు అక్కడ జాబ్ చేయడమని, అక్కడ నువ్వు జాబ్ చేయడం మాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది మీనాక్షి కూడా. ఏంటక్క, నువ్వు కూడా నేను బాగుపడుతుంటే చూడలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు భరత్. అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అవని. అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బాగుపడుతూ
పై స్థాయికి వస్తూ ఉంటే మొదట సంతోషపడేది నేనే, కానీ నువ్వు నన్ను అలా అంటున్నావేంటి అని అనగానే అవునక్క, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నా మంచి కోరుకోవడం లేదు, నువ్వు నన్ను మంచిగా కోరుకోకుండా ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. భరత్ అయితే నీ అక్క గురించి నువ్వు ఇదేనా ఆలోచించింది, కానీ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా అని అంటూ ఉంటుంది. ఇక అవని అయితే లేదక్క, ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం ఈ జాబు చేసే తీరుతాను, ఒకవేళ నేను జాబు చేయకూడదని చెప్పండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు ఇష్టం లేని పనులన్నీ నా చేత చేయించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, కనీసం ఇది నాకు ఇష్టమైన పని నన్ను చేయనివ్వండి అని అంటూ ఇక భరత్ అయితే కోపంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే వదిలేసే అమ్మ, వాడు ఇష్టపడి చేసుకుంటానంటున్నాడు కదా అని అంటూ ఉంటాడు చక్రధర్. అది కాదు నాన్న అని అంటూ ఉంటే ఇక తప్పదు, మనం ఏమీ చెయ్యలేము అని చెప్తూ ఉంటాడు చక్రధర్ అయితే. తర్వాత ఇక అవని ఇంటికైతే వస్తుంది. అవని ఇంటికి వచ్చాక అప్పుడే ఇక అక్షయ్ అయితే ఎక్కడికి వెళ్ళావు అవని అని అడుగుతూ ఉంటాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే శ్రేయ అయితే అవని అక్షయ్ మాటలు వింటూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మీ ఇంటికి ఎందుకు వెళ్ళావు, ఏదన్నా ప్రాబ్లమా అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లమేనండి, రాజేశ్వరి పిన్ని భరత్కి జనరల్ మేనేజర్ జాబ్ ఇచ్చింది, మొత్తం కంపెనీ నువ్వే చూసుకోవాలని చెప్పి తన చేతుల్లోనే పెట్టిందట అని అనగానే అప్పుడే ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వింటున్న శ్రేయ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే ఈ విషయం చెప్తే ఆ పల్లవి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వెంటనే వెళ్ళి పల్లవికి ఈ విషయం చెప్పాలి అని వాళ్ళ మాటలు పూర్తిగా వినకుండానే శ్రేయ అయితే అక్కడి నుంచి పల్లవికి ఈ విషయం చెప్పాలని వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అవని అయితే అంటూ ఉంటుంది, మరి రాజేశ్వరి పిన్ని భరత్ని తన వైపుకి తిప్పుకోవాలని ఇదంతా చేస్తుందేమని నాకు అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. నాకు అదే అనిపిస్తుందవని. మరి రాజేశ్వరి అత్తయ్యకి ఫోన్ చేసావా అని అడుగుతూ ఉంటే నా కొడుకుని నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అంటుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, అసలు ఎటువైపు వచ్చి ఎటువంటి సమస్యలు వస్తాయో అర్థం కావడం లేదండి. ఎందుకు మనకి ఇలా జరుగుతుంది, ఒక సమస్య పోతే మరొక సమస్య ఎందుకు మనకి ఎదురుపడుతుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే. ఆ దేవుడు రాసిన రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు అవని, చెప్పావు కదా నువ్వే, జరిగేది చూడ్డం తప్ప మనం చేసేది ఏమీ లేదని. ఇప్పుడు అదే జరుగుతుంది, జరిగేది చూడ్డం తప్ప మనం చేసేది ఏమీ లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడు ఇక అక్షయ్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక పల్లవి దగ్గరికి శ్రేయ అయితే వెళ్తుంది. అప్పుడు ఇక పల్లవి అయితే కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా ఇక శ్రేయాని చూసి ఎందుకు వచ్చావు, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక పల్లవిని చూసి శ్రేయ అయితే పాపం పల్లవి, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఏంటి, నన్ను చూస్తే జాలేస్తుందా, ఎందుకు అంత జాలి పడాల్సిన అవసరం ఏముంది, నాకేం తక్కువైంది పాపం అని. మీ నాన్న మీ అమ్మని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నీకు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో, ఇప్పుడు మీ అమ్మ కూడా నీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే మా అమ్మ నాకెందుకు దూరం అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. మీ అమ్మ నీకెందుకు దూరం అవుతుందా చెప్పన, మీ అమ్మ ఎందుకు దూరం అవుతుందో. మీ అమ్మ అదే అవని తమ్ముడు భరత్ని జనరల్ మేనేజర్గా చేసుకుంది, ఇప్పుడు ఆ భరత్ని తన వైపుకి తిప్పుకోవాలని చూస్తుంది. భరత్ని జనరల్ మేనేజర్ చేసుకుందంటే మళ్ళీ మీ అమ్మ కూడా మీ నాన్నతో పాటే ఇక అక్కడికి వెళ్ళిపోతుందని అర్థమే కదా, అందరూ కలిసిపోతారు, అప్పుడు నువ్వే పరాయిదానివి అయ్యేది అని శ్రేయ అయితే ఉన్నవి లేనివి అన్నీ కూడా మొత్తం చెప్తుంది. అప్పుడే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అయితే. కోపంతో రగిలిపోతూ అంటూ ఉంటుంది, అలా కానీ జరిగితే నేనెందుకు ఊరుకుంటాను అని అనగానే ఊరుకోపోతే ఏం చేస్తావు నువ్వేమీ చేయలేవు అని అంటూ ఉంటే ఇంతలో ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఏంటి, అసలు అమ్మ భరత్ని ఆఫీసులో జనరల్ మేనేజర్గా ఎందుకు చేసింది, అసలు ఎందుకు అనుకుంటుంది అలాగా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అస్సలు కూడా నేను అలా జరగనివ్వను, రేపు చెప్తాను ఆ భరత్ పని, రేపే జనరల్ మేనేజర్గా జాయిన్ అవుతాడు కదా, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది.
తర్వాత ఉదయం అవ్వగానే అప్పుడు ఇక భరత్ అయితే ఎంతో ఎంతో ఆనందంగా ఇక జనరల్ మేనేజర్గా పోస్ట్ రావడంతో జనరల్ మేనేజర్గా ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజేశ్వరి అయితే ఇక జనరల్ మేనేజర్గా వచ్చిన భరత్ని చూసి అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి అని అక్కడే పనిచేస్తున్న క్లయింట్స్తో అయితే చెప్తుంది. అందరూ కూడా అభినందిస్తూ ఉంటారు, కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు భరత్కి. ఇక భరత్ అయితే తన ఛాంబర్కి వెళ్తాడు. ఇదే నీ ఛాంబరు, ఇక్కడే కూర్చో నువ్వు అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అండి, ఎప్పటి నుంచో నేను జాబ్ తెచ్చుకోవాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. ఒకేసారి ఒక జనరల్ మేనేజర్గా ఇంత పెద్ద హోదా వస్తుందని అనుకోలేదు. ఇదంతా కూడా మీరు చేసిన పనికి, మీరు పెట్టిన భిక్ష అని అంటూ ఉంటాడు భరత్. అయితే మీకెప్పుడు కూడా రుణపడి ఉంటాను, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది, నన్ను ఆశీర్వదించండి అని ఇంకా ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడే ఇంకా ఇది చాలా ఆనందపడుతూ ఉంటుంది రాజేశ్వరి. ఆనందపడుతూ ఇక అంటూ ఉంటుంది, చూడు బాబు, నువ్వు ఎప్పుడూ కూడా నాకు పరాయి వాడివి కాదు, నువ్వు నీ చేతిలో ఈ కంపెనీని పెడుతున్నాను, నువ్వే అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. తప్పకుండా మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ తరువాత ఇక రాజేశ్వరి అయితే తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి తన క్యాబిన్కి వెళ్ళిపోయాక పల్లవి అయితే అక్కడికి వస్తుంది. పల్లవి వచ్చి జనరల్ మేనేజర్ సీట్లో కూర్చున్న భరత్ని చూసి కోపంతో రగిలిపోతూ ఇక లోపలికి వెళ్ళి, ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎవరిని నీ సీట్లో కూర్చోబెట్టింది, బయటికి పోరా అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే నాకు ఇక్కడ రాజేశ్వరి గారే నాకు జాబ్ ఇచ్చారు, ఆవిడ వెళ్ళిపోమంటేనే నేను వెళ్తాను తప్ప నువ్వు వచ్చి చెప్పినంత మాత్రాన నేను వెళ్ళను, ఇక నీకేం హక్కుంది అని భరత్ అయితే అడుగుతాడు పల్లవిని. ఇది మా అమ్మ ఆఫీస్ అంటే ఇది నా ఆఫీసు అని అనగానే, నీ ఆఫీసా, నీ ఆఫీస్ కాదు, ఇది రాజేశ్వరి మేడం గారి ఆఫీసు, ఆవిడని వచ్చి వెళ్ళిపోమని చెప్పు, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు భరత్. అయితే ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు, నిన్ను ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసని పల్లవి అయితే కాలర్ పట్టుకుంటుంది భరత్ది. ఇదంతా చూసిన మేనేజర్ అయితే వెంటనే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, మేడం మేడం, పల్లవి మేడం వచ్చి భరత్ని కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తున్నారు మేడం అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రాజేశ్వరి అయితే వెంటనే ఇక వెళ్తుంది పల్లవి దగ్గరికి. ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి, ఆగు పల్లవి, భరత్ని ఎందుకు బయటికి గెంటేస్తున్నావో, తనకి పిలిచి నేనే జాబ్ ఇచ్చాను అని అంటూ ఉంటే, ఈ భరత్ ఎవరో నీకు తెలుసు కదా, తెలిసిన జాబ్ ఎలా ఇచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇది నా ఆఫీసు, నా ఇష్టం, ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకోకూడదో నాకు తెలుసు, నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఏంటి మమ్మీ అంటున్నావు, నాకు సంబంధం లేని విషయమా, అసలు ఏమంటున్నావు మమ్మీ నువ్వు, నేను నీ కన్న కూతుర్ని అని అంటూ ఉంటే, అప్పుడే నువ్వు నా కన్న కూతురువి కాదు, పో బయటికి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ, నేను నీ కన్న కూతుర్ని కాదా అని అంటూ ఉంటే, ఆ భరత్ని నువ్వు చేరదీసి కన్న కూతుర్ని కన్న కూతురు కాదంటావా, అసలు నీలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా, ఇంత కసాయిగా ఎలా తయారయ్యావు అని అంటూ ఉంటే చంప పగలగొట్టి, చెప్పాను కదా ఆఫీసు విషయాల్లో నీ జోక్యం అనవసరం, ఇది నా ఆఫీసు, నా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటాను, నువ్వు అడిగే హక్కు మాత్రం లేదు పల్లవి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే, నీ తర్వాత ఈ ఆస్తి అంతా కూడా నాదే కదా అని పల్లవి అంటుంది. లేదు, ఈ ఆస్తిలో నీకు ఒక్క రూపాయి కూడా రానివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఏంటి మమ్మీ, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ భరత్ని వెనకేసుకొచ్చి నన్ను దూరం పెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, లేకపోతే నువ్వు అసలు ఆడపిల్లగానే ప్రవర్తిస్తున్నావా, జనరల్ మేనేజర్గా ఉన్న అతన్ని, ఆ హోదాలో కూర్చున్న అతన్ని నువ్వు కాలర్ పట్టుకొని ఇంతమంది ముందు బయటికి ఈడ్చుకొని వస్తున్నావు, బుద్ధి లేదా నీకు అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. ఇంకెప్పుడు కూడా నా అనుమతి లేకుండా నువ్వు ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు, పో మీ ఇంటికి అని అంటూ ఉంటుంది. ఆ మాట విని, చాలు మమ్మీ చాలు, డాడీయే నాకు దూరం అయిపోయాడనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను దూరం పెడతావని అస్సలు కూడా అనుకోలేదు అని పల్లవి అయితే బాధపడుతూ
అక్కడి నుంచి వచ్చేస్తుంది బయటికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి పల్లవి మీనాక్షి కూతురని ఇప్పటికైనా నిజం తెలుసుకుంటుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.